విజయవాడ దగ్గరలోని ఒక గ్రామంలో రమణయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక చిన్న పొలం ఉంది. ఆ పొలమే అతని జీవనం. ఆ సంవత్సరంలో ఎండలు తీవ్రంగా పడ్డాయి. మేఘం కూడా కనపడలేదు. పొలంలో పంటలు ఎండిపోతున్నాయి. నీటి బావి కూడా ఎండిపోయింది. అయినా రమణయ్య ప్రతిరోజూ ఉదయం లేచి బైబిల్ తెరచి హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనం చదివాడు. నమ్మిక అనగా ఆశించిన వాటిని నిశ్చయముగా పొందుటయు. ప్రతిరోజూ ఆయన పొలానికి వెళ్లి నీరు లేకపోయినా విత్తనాలు వేసేవాడు. గ్రామంలో ఉన్నవాళ్లు నవ్వుతూ అనేవారు, రమణయ్యకి పిచ్చి పట్టినట్లు ఉంది, నీళ్లు లేవు, విత్తనాలు వేసి ఏం ప్రయోజనం? కాని రమణయ్య ఒక్క మాటే చెప్పేవాడు, నా దేవుడు తగిన సమయములో వర్షం పంపుతాడు. రోజులు గడిచాయి. ఆకాశం నీలంగా, పొలం పొడిగా. అయినా అతని విశ్వాసం మారలేదు. ఒక రోజు సాయంత్రం మేఘాలు కమ్ముకున్నాయి. రాత్రికి గాలి మొదలై భారీ వర్షం కురిసింది. విత్తనాలు మొలకెత్తాయి. నేల సువాసన వెదజల్లింది. కొన్ని వారాలలో అతని పొలం పచ్చగా మారింది. పంట పుష్కలంగా పండింది. ఆ గ్రామంలో వర్షం తర్వాత మొట్టమొదటగా పంట ఇచ్చింది రమణయ్య పొలమే. ఆ రోజు గ్రామస్థులు అతని దగ్గరికి వచ్చి అన్నారు, మేము చూడలేకపోయాము, కాని నువ్వు విశ్వాసంతో ముందుగానే చూశావు. రమణయ్య చిరునవ్వుతో బైబిల్ తెరిచి చెప్పాడు, ఇదే నమ్మిక, కనబడని వాటి సంగతులను నిరూపించుట. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనం నుండి, నమ్మిక అనగా ఆశించిన వాటిని నిశ్చయముగా పొందుటయు, కనబడని వాటి సంగతులను నిరూపించుటయు. ఈ వచన సారాంశం. నమ్మిక అంటే చూడకముందే విశ్వసించడం. అది ఒక భరోసా, మనం దేవునిపై పూర్తిగా ఆధారపడే స్థితి. నమ్మికలో జీవించేవాడు ధైర్యంగా ఉంటాడు, ఎందుకంటే అతనికి ఫలితం కనిపించకముందే విశ్వాసం ఉంటుంది. నమ్మిక అనేది దేవుని వాగ్దానాలను ముందుగానే స్వీకరించడం. నమ్మిక అనేది కనబడనిది మరియు కనబడినదిని కలిపే వంతెన. అది పరలోక వాగ్దానాన్ని భూలోక సత్యంతో అనుసంధానిస్తుంది. ఒక మాటలో చెప్పాలి అంటే, మన జీవితంలో కొన్ని పరిస్థితులు మన కళ్లకు అసాధ్యంగా కనిపిస్తాయి. అయినా దేవుడు నడిపిస్తాడని నమ్మడం, అదే నమ్మిక. నమ్మిక అంటే రాత్రి చీకటిలో కూడా ఉదయం వెలుగుని నమ్మడం. పర్వతం కదలకపోయినా దేవుడు విని ఉన్నాడని విశ్వసించడం. దేవుని సమయములో ఆయన చేయబోయే అద్భుతాలను ముందుగానే నమ్మడం.